ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 265 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మునుపెన్నడూ చూడని విషాదం. బంధువుల హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణమంతా కూడా కన్నీటిమయంగా మారిపోయింది. అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్ నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాం. తమ వారి మృతదేహాలనైనా తమకు అప్పజెప్పండి అంటూ వారు కన్నీరు మున్నీరే వెలిపిస్తున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల కోసం అక్కడ కుటుంబ సభ్యుల పడిగాపులు మనం చూస్తున్నాం. మృతదేహాల గుర్తింపు కోసం DNA పరీక్ష చేయడానికి శాంపిల్స్ ఇస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. విమాన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి ఎవ్వరూ కూడా గుర్తుపట్టని స్థితిలో మాంసపు ముద్దలైపోయాయి మృతదేహాలు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి కన్నీటి ధారలతో నిండిపోయిన దృశ్యాలవి. బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఎటు చూసినా హాహాకారాలు, ఆర్తనాదాలే. లోపల డెడ్ బాడీస్, బయట బంధువుల పడిగాపులు. తమ వారి డెడ్ బాడీ ఎక్కడుందో తెలియదు. అసలు గుర్తించారో లేదో అన్న సమాచారం కూడా లేదు. ఎప్పుడు అప్పగిస్తారో తెలీదు. ఒకవైపు కన్నీళ్లింకిపోయేలా ఏడుస్తూ, మరొక వైపు తమ వారి డెడ్ బాడీల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ ప్రాంగణమంతా కూడా కన్నీటిమయంగా మారిపోయింది. సరిగ్గా నిన్న ఇదే సమయానికి మృతుల బంధువులంతా వారిని ఎంతో ఆనందంగా సాగనంపుతూ ఉన్నారు. కానీ ఇవాళ అదే ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఆసుపత్రి దగ్గర డెడ్ బాడీస్ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. దూర ప్రాంతాలకు వెళుతున్న తమ వారికి ఇలా టాటా చెప్పి ఇంటికి చేరుకుంటున్నారో లేదో నిమిషాల వ్యవధిలోనే వినకూడని సమాచారాన్ని విన్నారు. అదే AI-171 విమానం కూలిపోవడం. ప్రమాద దృశ్యాలు చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అందులో ఉన్న ఏ ఒక్కరూ బతికి ఉండరు అని. అనుకున్నట్టే ఆ 242 మందిలో ఒక్కరు మాత్రమే బ్రతికి ఉన్నారు. మిగతా 241 మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. బంధువుల పడిగాపులు మనం అక్కడ స్పష్టంగా చూడొచ్చు. సివిల్ హాస్పిటల్ వెయిటింగ్ హాల్ అంతా కూడా బంధువులతో నిండిపోయింది. DNA పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 150 మంది DNAలను సేకరించారు. ఇంకా చాలా వందల సంఖ్యలో DNAలను సేకరించాల్సి ఉంది. వాటితో మృతదేహాల DNAని సరిపోల్చి ఎవరి బంధువులకు వారికి చెందిన మృతదేహాలను అప్పగించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్నారు అధికారులు. కానీ అక్కడ మాత్రం దృశ్యాలు ప్రతి ఒక్కరితోనూ కంటతడి పెట్టిస్తున్నాయి. నిన్న ఇదే సమయానికి సాగనంపిన వారంతా మళ్ళీ ఇవాళ వాళ్ళ డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. బంధువుల ఆహాకారాలతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ హృదయ విదారకంగా మారిపోయింది. ఎవరిని కదిపినా కూడా దుఃఖం ఉబికి వస్తోంది. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెడుతున్నారు.